శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 28, 2026 దృక్కణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం. తిథి ద్వాదశి. ఉదయం 7:56 వరకు. ఉపరి త్రయోదశి. వారం గురువారం. నక్షత్రం చిత్త. ఉదయం 8:08 వరకు. ఉపరి స్వాతి. యోగం వరియాన్. రాత్రి 3:55 వరకు. ఉపరి పరిఘ. కరణం బాలువ. ఉదయం 7:56 వరకు. కౌలువ. రాత్రి 8:51 వరకు. ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 12:55 నుండి 2:41 వరకు. అభిజిత్ కాలం పగలు 11:39 నుండి 12:31 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:19 నుండి 4:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:47 వరకు మరియు మధ్యాహ్నం 3:07 నుండి 3:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:20 వరకు. గుళిక కాలం ఉదయం 8:49 నుండి 10:27 వరకు. యమగండం ఉదయం 5:34 నుండి 7:12 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:34 నుండి 8:10 వరకు. సంగమకాలం 8:10 నుండి 10:47 వరకు. మధ్యాహ్న కాలం 10:47 నుండి 1:23 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:23 నుండి 3:59 వరకు. ఆబ్దికం తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి. సాయంకాలం సాయంత్రం 3:59 నుండి 6:35 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:35 నుండి 8:47 వరకు. రాత్రికాలం రాత్రి 8:47 నుండి 11:43 వరకు. నిశీధి కాలం రాత్రి 11:43 నుండి 12:27 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:34. అస్తమ సమయం సాయంత్రం 6:35. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:42. అస్తమ సమయం సాయంత్రం 6:45. సూర్యరాశి వృషభం. చంద్రరాశి తుల. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వృషభ రాశి ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది. మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసాలు తప్పవు. మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. కర్కాటక రాశి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి.
సింహరాశి బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులు శ్రమ ఫలించదు. కన్య రాశి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణదాతల ఒత్తిడిలు తొలగుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. తులారాశి అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగములు నిరుత్సాహపరుస్తాయి. వృశ్చిక రాశి కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు రాశి ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. మకర రాశి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు శిరోబాధను కలిగిస్తాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో సమస్యల పరిష్కారానికి అధికారులు సహాయ సహకారాలు అందుతాయి. కుంభరాశి చేపట్టిన పనులు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. మీనరాశి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినుతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.